ఇలా మొత్తం 20 దేశాలను పెట్టుకున్నారు. లెవెల్ 4 దేశాలట. ఆ లెవెల్ 4 దేశాలకి వెళ్తే కనుక అమెరికన్ల ప్రాణాలకి గ్యారంటీ లేదు, వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకం లేదనేది డొనాల్డ్ ట్రంప్ గారి సూత్రీకరణ. వెనకటికి మనకి భర్తృహరి అని ఒక ఆయన ఉండేవారు, ఆయన సుభాషితాలు రాసేవారు. అది ప్రపంచ మానవాళికి మంచిని బోధించేవి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన కూడా సుభాషితాలు రాస్తున్నారు. అమెరికా మినహా మిగిలిన వాళ్ళకి వర్తించే చట్టాల గురించి, మిగిలిన వాళ్ళ మీద తాము చేసే దౌర్జన్యాలకు ఉన్న చట్టబద్ధత గురించి ఆయన ఈ మధ్యకాలంలో రోజు మాట్లాడుతుంటున్నాడు. అలా వదిలేయటం వల్ల ఆయన పెచ్చుమీరి చేస్తున్న ప్రవర్తనతోటి ప్రపంచ దేశాల్లో కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉంది. ఎదురు తిరిగి మాట్లాడితే ఏం చేస్తాడో తెలీదు. 500% నుంచి 1000% టారిఫ్స్ అంటాడు. ప్రపంచంలో అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రమే పౌరులు, మిగిలిన వాళ్ళందరూ చతుష్పదులు, అంటే 4 కాళ్ళ మీద నడిచే వాళ్ళనే ధోరణితోటి ఆయన వ్యవహరిస్తున్న తీరు మీద ప్రపంచవ్యాప్తంగా ఆక్రోశం బయటపడుతుంది. కానీ దాన్ని గట్టిగా వెళ్ళి ఒక వేదిక మీద డెడ్ బాడీ ఒకటి ఉంది మనకి యుఎన్ఓ అని, అక్కడ వెళ్ళి మాట్లాడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సరే, ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్రంగా ఆ డిబేట్లో మాట్లాడటానికి మనతో ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, చాలా సీనియర్ అనలిస్ట్. నమస్కారం పెంటపాటి పుల్లారావు గారు. అలాగే ఎం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. అలాగే కల్నల్ పరమేశ్వరరావు గారు, కార్గిల్ హీరో. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ పెంటపాటి పుల్లారావు గారు, చూశారు కదా డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఒక హిట్ లిస్ట్ పెట్టాడు, 20 దేశాలు. వాళ్ళు ఎలా ఉండాలి, ఆ దేశాల్లో వాళ్ళతో ఉండే ఇబ్బందులు ఏంటి అంటే ఈయన భావిస్తున్న ఇబ్బందులు, ప్రపంచం భావించే ఇబ్బందులు కాదు, ఈయన భావించే ఇబ్బందులు, లేకపోతే ఈయన తరఫున అమెరికా భావించే ఇబ్బందులు, లేకపోతే ఈయన వెనకుండి నడిపించే డీప్ స్టేట్ భావించే ఇబ్బందులు ఏంటి సార్? ఈ రోజుకి ఈ పెడధోరణి పెరిగిపోయింది ఏంటి ఆయనకి? మీరు డొనాల్డ్ ట్రంప్ చేసిన యాక్షన్స్ అంతా మీరు హైదరాబాద్, బెంగళూరు ఏదో టెక్కీ వీసాల గురించే ఆ టెలిస్కోప్, ఆ మైక్రోస్కోప్ నుంచి చూస్తున్నారు. మనకి అది అనవసరం. ఈవేళ మన మీద అమెరికాకు ఒకటే ఒక ప్రెషర్ ఉన్నది, లేకపోతే ఏం లేదు. అది 2 లక్షల మందికి H1B వీసాస్ కావాలి, గ్రీన్ కార్డ్స్ కావాలి, అంతే కదా. ఇంకేమన్నా ఉన్నదా? ఏంటి వాళ్ళు చేసేది? అంతే. మన ప్రభుత్వం కూడా తల ఒప్పుకొని కూర్చున్నారంటే అంతే, ఇంకేం లేదు మన మీద. మనకి వాళ్ళకి పెద్ద వాణిజ్యం లేదు. మనం ఆయుధాలు కొనుక్కోవాలి, ప్లేన్ కొనుక్కోవాలంటే మనకి ఇంటికి వచ్చి అమ్ముతారు. అందువల్ల మన ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాం. ఏది 50 లక్షల మందా, 1 కోటి మందా అక్కడ జారుతున్నారు. సంవత్సరానికి అంటే తిరిగి వస్తాం, పోతాం, ఉంటాం. సో దాని గురించి హైలీ ఆర్టిక్యులేట్. వీళ్ళెవరో లేబరర్స్ కాదు, గల్ఫ్లో ఉన్నట్టుగా అంతా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్, మీడియాని డామినేట్ చేసేవాళ్ళు, నెరేటివ్ అంటే కథ అంతా చెప్పేవాళ్ళు. కాబట్టి మనకి అమెరికాతో ఆ కన్ను అది వేసుకొని కూర్చున్నారు. రెండోది, మీరు ఆ 20 దేశాలు మీ స్నేహితుల, మీకేమన్నా సిరియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే మాలి ఆఫ్రికాలో, లేకపోతే మనకి వాళ్ళకి సంబంధమే ఉన్నది. అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మనకి చాలా మంచిది కదా. మన ఇష్టంలో, మన దేశంలో కూడా గత 50-60 సంవత్సరాల్లో మనం ఫీల్ అవుతున్నాం కదా. ఇతర దేశాల్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఓటింగ్ చేసి చేస్తున్నారు. సో అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాం. మనకు బలం ఉంటే గెట్అవుట్ అంటాం, లేకపోతే అడ్జస్ట్ అవి తల ఊపుతా పోతాం. ఎంతవరకు చేస్తున్నారు భారత ప్రభుత్వం? కేర్ఫుల్గా అవాయిడ్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 2 మీటింగ్స్ నరేంద్ర మోడీ వెళ్ళలేదు. యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి, ఒక G7 మీటింగ్, G20 మీటింగ్ కూడా సౌత్ ఆఫ్రికా ఏమన్నా ట్రంప్ వస్తాడా, వైస్ ప్రెసిడెంట్ వస్తాడా, వెళ్ళలేదు. అలాంటి మీటింగ్స్ అవాయిడ్ చేస్తున్నారు. నేను మీడియాలో కూడా ఏమొచ్చింది, వాళ్ళ కామర్స్ మినిస్టర్ ఏమన్నాడు, ఒక్క ఫోన్ చేయమన్నా మోడీని ట్రంప్కి సంతకం పెడతానంటే చేయను అన్నాడు. ఎందుకన్నాడు? భారతదేశం గర్వం, గౌరవం, చరిత్ర తెలుసుకుంటున్నాడు. ఏదేదో వీసాల క్యూలో నిలబడి ఇండియన్స్ ఎలా మాట్లాడతారో ట్రంప్ ఇమిటేట్ చేశాడు, అంత కరెక్టే. కానీ మొత్తానికి అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది మీ అడిగిన ప్రశ్నకి ఆ దేశాల పరిస్థితి కరెక్ట్గా చేస్తున్నాడు. వాళ్ళకి మనకి తేడా లేదా? వాళ్ళకి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ నేనేం చేయట్లేదు, అక్కడి నుంచి వెళ్ళారు, బాంబులు పెట్టారు. ఉజ్బెకిస్తాన్ నుంచి అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు. ట్రంప్ చేసేది ఇప్పుడు మనం చాలామంది ఓవరాల్ పిక్చర్ చూడాలి. ట్రంప్ భారతదేశం వీసాస్కి దానికి మంచిది కాదు.
కానీ మిగతా ప్రపంచాన్ని కూడా అలా చేస్తున్నాడా లేదా? సో మనం ట్రంప్ ఇలా చేయాలి అలా చేయాలి అంటాం కరెక్టే. మా ఇద్దరు మిత్రులు ఉన్నారు, వాళ్ళు వేరే చెప్పొచ్చు, ఆయన లిసన్ పేషెంట్గా వినొచ్చు. కానీ మన పరిస్థితి ఏంటి, మనం ఎలా దాటుకోవాలి? ఫైనల్గా ఒక చిన్న మాట చెప్తున్నా, ఇద్దరు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. మన ఫారెన్ మినిస్ట్రీ గత వారం రోజుల్లో ఏమన్నారు, ఈ సంవత్సరానికి వచ్చే ఛాలెంజెస్ మనం లౌక్యంగా ఉందాం, మాట్లాడొద్దు, జవాబు చెప్పొద్దు, బహుతా ముందరికి వెళ్ళిపోదాం, కానీ ఎమర్జెన్సీస్ వస్తే దానికి తగ్గ రియాక్షన్ చేద్దాం. అంతే పాలసీ. మీరు ఇతర దేశాలకు ట్రంప్ వేస్తున్నాడు అంటే అది వాళ్ళ ఇష్టం. మనం తట్టుకోవాలి, మనం అడ్జస్ట్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి. ఇది మెల్లిగా అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలి. లాస్ట్ పాయింట్, వెంజువెలా అందరూ అంటున్నారు. జనవరి 3ని భారతదేశానికి విపరీతమైన లాభం ఆ యాక్షన్ వచ్చింది. ఆయిల్ ధర ఎంత అయిపోయింది? $70 ఉండాలి యావరేజ్ ఆయిల్ ధర, 20-25, ఇప్పుడు 59 అవ్వింది. $1 ఆయిల్ ధర తగ్గితే 20,000 కోట్లు, అది $50 అయిపోతుంది అంటున్నారు. ఇలా ఉంటే ఇరాన్ కూడా గవర్నమెంట్ మారితే $40, లక్షలాది కోట్లు వస్తుంది, మీ రూపాయి వాల్యూ పెరుగుతుంది, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పుల్లారావు గారు ఒక్క నిమిషం, ఎలాగో మీరు ఇరాన్ ప్రస్తావన చేశారు కాబట్టి ఒక ప్రశ్న దానికి రిలేటెడ్గా, రెజీమ్ మార్చేయటానికి అమెరికా అక్కడ వెళ్ళి ఏమన్నా టెంట్లు వేసుకుని కూర్చుందా? వాళ్లే పెంచి పోషించారు, ఇవాళ వాళ్లే తీసేయబోతున్నారా? నిజంగానే అయతుల్లా ఖొమైనీ తప్పించుకున్నాడా? అసలు అతను జీవించే ఉన్నాడా? అతని పేరును జరుగుతోందా ఈ వ్యవహారం అంతా? 36 సంవత్సరాల అయతుల్లా ఖొమైనీ పరిపాలిస్తున్నాడు. 1979లో అయత్తాలు మౌల్వీజు రెజీమ్ వచ్చింది ఇరాన్లో. ఇప్పటికి వాళ్ళ స్థితి అంతా మారిపోయింది, తగ్గిపోయారు. పెద్ద దేశం, పెద్ద సంస్కృతి, 4-5 వేల సంవత్సరాల చరిత్ర. భారతదేశంలో చరిత్ర మర్చిపోవద్దు. పర్షియా, మనకి వాళ్ళకి ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మతాలు వేరైనా ఈవేళ కూడా మనకి ఇరాన్కి మంచి సంబంధం ఉన్నది, జ్ఞాపకం పెట్టుకోండి. అలా ఉండగా అది పాస్ చేసుకున్నారు. ఆయిల్ వాడికి వీడికి ఇచ్చి పాస్ చేసుకున్నారు. ఆయిల్ శాంక్షన్ పెట్టారు. ప్రజలు అక్కడ మెల్లిమెల్లిగా 30-40 సంవత్సరాల పైన ఆ రెజీమ్ ఉంటే తిరుగుబడతాను వచ్చింది. అమెరికా వెళ్ళి అక్కడ క్యాంప్ వేయదు. మన ట్రంప్ అన్న మాటకి మీరు ఎవరినైనా అక్కడ ఇలా చంపేస్తూ ఉంటే ఊరుకోవన్నారు. యూరోపియన్ దేశాలు ఎవరు మాట్లాడలేరే. మనం మెల్లిగా చూడవలసింది ఏంటంటే, మనవరు ఇరాన్ పాకిస్తాన్కి డబ్బిస్తుంది, చైనాకు ఆయిల్ అమ్ముతుంది చవక్క. మనకి ఏంటి స్నేహం అంటే, మిగతా వాళ్ళు అక్కడ ఉంటే మీకు వచ్చేది ఏంటి? న్యాయం అంటున్నారు. మనకు న్యాయం చేశారా? పేల్గాం తర్వాత ఒక్క మాట అన్నారా? అనలేదు కదా. వెంజువెలా అనలేదు, ఇరాన్ అనలేదు, చైనా అనలేదు. మనం ఎందుకు ఈ కన్నీరు, ముసలి కన్నీళ్ళు వాళ్ళకి చూడటం? వెయిట్, వాచ్, గేమ్, అంతే. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. కల్నల్ పరమేశ్వర్ గారు, హిట్ లిస్ట్లో 20 దేశాలు, అఫ్ కోర్స్ మనం ఉన్నామా లేదా అనే దాని మీద హితమితంగా ఇప్పుడే మాట్లాడరు. ఆ 20 దేశాల్లో మనం లేకపోవచ్చు, కానీ దానికి మించిన ఆంక్షలు అయితే మన మీద ఉన్నాయి. ఒకటి. రెండోది, వాళ్ళ యుఎస్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ ఒక్క ఫోన్ కాల్ ఆయన చేసుంటే బాగుండేది. ఈ మధ్యలో ఈ మెరమెచ్చులు ఎందుకు, ఈయనే చేయాలని ఎందుకు, వాళ్ళు ఎందుకు చేయకూడదు? మూడోది, ట్రంప్ కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు వీళ్ళ వ్యాపారాల కోసం పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ ఈ మొత్తం ఇండస్ట్రీయే ఓపెన్ చేసి వ్యవహారం నడుపుతున్నాడు. మార్కో రూబియో కూర్చోవాల్సిన చోట ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు వెళ్ళి కూర్చొని మాట్లాడతాడు. ఇంకో చోట ఆయన అల్లుడు వెళ్ళి మాట్లాడతాడు. ఏది దౌత్య వ్యవహారాలు. ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్? డీప్ స్టేట్ నడిపిస్తోందా, ట్రంప్ నడిపిస్తున్నాడా? ట్రంప్ పైన నెత్తి డ్యాన్స్ కడుతున్న 17 నిఘా సంస్థలు నడిపిస్తున్నాయి ఈ వ్యవహారాన్ని. కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ పుల్లారావు గారు చేశారు. సో దట్ యాక్చువల్లీ డిస్ప్లేసెస్ స్ట్రాటజిక్ అక్యూమన్ అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో ఎక్స్పాండ్ చేస్తే మనం చూడాల్సింది ఏంటంటే, ట్రంప్ వాళ్ళ రిలేటివ్స్, ట్రంప్ బిలీవ్డ్ ఇన్ ప్రమోటింగ్ హిస్ ఓన్ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ డే వన్ అండి. మోడీతో ఫస్ట్ టర్మ్ లో ఉన్న మంచి రిలేషన్స్ అవన్నీ పక్కన పెడితే, హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సెల్ఫ్ ప్రమోషన్, దానిలో డౌట్ లేదు. అండ్ ఈజ్ చాలా పెద్ద ఈగోయిస్ట్ అతనికి బెనిఫిట్ ఉన్నది. అండ్ అతను తీసుకొచ్చిన డిఫరెన్స్ ఇన్ గవర్నెన్స్ ఇన్ యూఎస్ ఇస్ హీ సా ఎవ్రీథింగ్ యాజ్ బిజినెస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ నేషనలిజం ఫస్ట్ అన్నాడు, కరెక్ట్, యూఎస్ఏ ఫస్ట్ అన్నాడు. సో అతను యూఎస్ఏ కావాల్సిందంటే ఫస్ట్ చేస్తున్నాడు. సో వాళ్ళ అల్లుడు ఎందుకు కూర్చున్నాడు, కూతురు ఎందుకు కూర్చుందంటే అది మొదటి టర్మ్లో కూడా చేశాడు, ఇప్పుడు కూడా అది చేస్తున్నాడు. అండ్ ఈజ్ ప్రమోటింగ్ జోన్ పీపుల్. దానిలో మనకి సర్ప్రైజ్ అయ్యేది ఏం లేదు. దట్ ఈస్ అది పక్కన పెడితే మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని చూడాలి
అంటే ఇప్పుడు ఈ 500% టారిఫ్ అనేది ఏదైతే థ్రెటన్ చేస్తున్నాడో అది బిల్ అప్రూవ్ అయింది. అంటే బిల్ అప్రూవ్ అయిందంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ అయింది. అంటే ఇంపోజ్ అయిపోవట్లేదు ట్యాక్సెస్, డిస్క్రిషనరీ పవర్స్ ట్రంప్కి వచ్చాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడని. అంటే ఏంటి అర్థము? అది దాన్ని బ్లాక్మెయిల్ పవర్గా యూజ్ చేస్తున్నారు ఇండియా చైనా అంతా. ఇప్పుడు మీరు చూస్తే రష్యన్ ఆయిల్ భయపెట్టారు, కొంటున్నారు, కొనొద్దు అని స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, తగ్గించింది ఇండియా అని. తగ్గించింది ఏంటి? ఇండియా ఎప్పుడు అనేది ఏంటి? డిమాండ్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ మేము ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి మేము చేస్తున్నాము. మా డొమెస్టిక్ డిమాండ్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ మేము చేస్తున్నాము. మాకు మంచి చెడు అనేది ఎవరు వేరే దేశాలు చెప్పే అవసరం లేదు. యూరోప్, అమెరికా చెప్పే పొజిషన్లో అసలు జయశంకర్ చాలా క్లియర్గా అన్నారు, వేరే దేశాలు చెప్పే పొజిషన్లో మాకు లేవు. యూరోప్ కూడా కొంటుంది రష్యన్ ఆయిల్, అమెరికా కూడా కొంటుంది రష్యన్ ఎనర్జీ. అవి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు కాపట్లేదు? వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు కొంటున్నారు. మా ఇంట్రెస్ట్ ఏదో మేము డిసైడ్ చేసుకున్నాం, చాలా క్లియర్గా అన్నారు. అయితే మీరు చూసే డిసెంబర్ స్టాటిస్టిక్స్ చూసారంటే ఆల్మోస్ట్ $1.12 మిలియన్ పర్ డే, ఇంకా బిలియన్ బ్యారెల్స్ పర్ డే ఇంకా కొంటున్నాం మనం రష్యన్ ఆయిల్. అండ్ ఈవెన్ టుడే ఇండియా ఈస్ బయింగ్ 38% ఆఫ్ రష్యన్ ఆయిల్ బీయింగ్ సోల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. 38% అంటే చాలా హ్యూజ్ నెంబర్. అది మనకన్నా ఎక్కువ ఎవరు కొంటున్నారు? న్యాచురల్లీ చైనా 43% ఉంటుంది చైనా. అంటే మోర్ దెన్ 80% ఇండియా చైనానే కన్జ్యూమ్ చేస్తున్నారు రష్యన్ ఆయిల్. అది వాళ్ళకి దెబ్బ కొడుతుంది, అది వాళ్ళకి అమెరికాకి దెబ్బ కొడుతుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు? మీరు వెళ్ళి కొంటున్నారు, చీప్గా కొంటున్నారు. మీరు ఇమాజిన్ చేస్తే ఈ యుక్రెయిన్ వార్ అయినప్పటి నుంచి మనము $182 బిలియన్ రష్యన్ ఆయిల్ కొన్నాము. మీరు అది ఇంటర్నేషనల్ మార్కెట్లో నార్మల్ రేట్స్ పెట్టి చూస్తే ఉన్న బెనిఫిట్ చూస్తే పుల్లారావు గారు చెప్పే నెంబర్స్కి మ్యాచ్ అవుతాయి క్లియర్గా. సో అది మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం కొంటున్నాం టు కంట్రోల్ అవర్ ఓన్ ఆయిల్ ప్రైసెస్ అండ్ అవర్ ఓన్ ఇన్ఫ్లేషన్, అండ్ ఇట్ హెస్ హెల్ప్డ్ అస్. దాంతోపాటు ఇంకోటి ఏమైందంటే రష్యా ఏమంది వచ్చి మన ఇండియాకి వచ్చి రష్యన్ మినిస్టర్స్ వాళ్ళు వచ్చి ఏమన్నారు, మీరు మా ఆయిల్ కొనడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది, బట్ ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది, సో వీ విల్ అడ్రస్ దట్ ఆల్సో అన్నారు. అంటే మన ఫేవర్లో రష్యా మాట్లాడుతుంది. ఇలా జరిగితే అంటే $68 బిలియన్ అయిపోయింది మన ట్రేడ్ డెఫిసిట్. మాక్సిమం ట్రేడ్ డెఫిసిట్ ఉన్న దేశాలు ఇండియాతో ఏది? ఒకటి చైనా $99 బిలియన్, దాని తర్వాత రష్యా $68 బిలియన్ ఉంది ట్రేడ్ డెఫిసిట్. సో చైనా కూడా ఉంటుంది, రష్యా కూడా ఉంటుంది. ఆఫ్టర్ ద బ్రిక్స్ సమిట్ వేర్ అక్కడ బ్రిక్స్ సమిట్ కు దీనికి వెళ్ళారు మన వాళ్ళు, మోదీ గారు వెళ్ళి పుటిన్ గారు కార్లో, బ్రిక్స్ అవ్వచ్చు లేకపోతే అది G7 అవ్వచ్చు, నాకు గుర్తు రావట్లేదు అదేదో, పుటిన్ గారు కార్లో ట్రావెల్ చేశారు. షాంఘై కోఆపరేషన్ కరెక్ట్. సో అక్కడికి వెళ్ళి జీ జిన్పింగ్ తో కూడా చాలా వార్మ్ గా మాట్లాడారు. దాని తర్వాత ఏమైంది? చైనా కూడా వచ్చి ఏమైంది? ట్రేడ్ డెఫిసిట్ అడ్రస్ చేద్దాము, ఇది కరెక్ట్ పాయింట్, మనం ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్. సో లాస్ట్ 1 year has seen ఇండియా, చైనా అండ్ రష్యా ఐడెంటిఫైయింగ్ ఎ పర్పస్ దట్ మన ముగ్గురము కలిసి కొంచెం ఐకమత్యంగా ఉంటే యుఎస్ఏ మనకి డిక్టేట్ చేయదని ఒక పర్పస్ కనిపించింది మూవ్లో. డెవలప్మెంట్ అయిందా లేదా అనేది తర్వాత విషయము. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ చైనాతోటి ఒక ఏడాదిలో పోవాలంటే పోవు, బట్ డిప్లొమాటిక్ పార్లర్స్ వెనకాల నడుస్తున్నాయి. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ లో కొంచెం మూవ్ అవుతున్నది ట్రంప్ ఒక భయంగా కూర్చుంది. సో ట్రంప్ ఏం చేస్తున్నాడు? మీరు యుఎస్ఏ తోటి ట్రేడ్ డీల్ అంటున్నారు, యుఎస్ఏతో ట్రేడ్ డీల్ మీరు ఫైనలైజ్ చేయట్లేదు. దానికి అన్నాడు కదా ఆయన లోజిక్. ఆయన మాట్లాడితే నోరిపితే అబద్ధాలు. ఆయన ఇంటర్నేషనల్ స్టేట్మెంట్ చూస్తే ఆయన వచ్చి 3 సార్లు ఫోన్ చేయమన్నా 3 ఫ్రైడేలు ఇచ్చాము, 3 ఫ్రైడేలు మోడీ ఫోన్ చేయలేదు. ఎందుకు చేయాలి ఫోన్ మోడీ? సో చేయలేదు, అందుకని ట్రేడ్ డీల్ కాలేదు. దాని మధ్యలో ఏమైంది? ఇంగ్లాండ్తో ట్రేడ్ డీల్ అయిపోయింది మనది. మనం వెళ్ళి ఆస్ట్రేలియాతో కోఆపరేషన్ మాట్లాడుకున్నాము. దాని తర్వాత మనము క్వాడ్లో ఎక్కువ మూవ్ చేయలేదు. యుఎస్ఏతో ఉన్న స్ట్రాటజిక్ అలయన్స్లో క్వాడ్లో ఎక్కువ మూవ్ చేయలేదు, కానీ బ్రిక్స్లో మూవ్స్ చేశాము. సో దాని తర్వాత ఏం మాట్లాడుతున్నాము మనము? ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్ వస్తున్నారు, జర్మనీతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుతున్నాము, వేరే వాళ్ళతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుతున్నాము. అమెరికా ట్రేడ్ డీల్ కానివ్వట్లేదు మనం. దాంతో వాళ్ళకి ఏం పుట్టుకుందంటే, ఆ ట్రంప్ ఆయనే అన్నాడు, కీర్ స్టార్మర్ తోటి అయ్యే ట్రేడ్ డీల్, వియత్నాంతో అయ్యే ట్రేడ్ డీల్ మధ్యలో ఇండియాని పెట్టండి, ఇండియాతో ట్రేడ్ డీల్ కావాలని చెప్పి ప్రెషర్ పెడుతున్నాడు డొమెస్టిక్ లా మేకర్స్ మీద. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఇండియా పుష్ బ్యాక్ చేస్తుంది, ఇండియా సైన్ చేయట్లేదు, మన టెక్నాలజీ కూడా కొనట్లేదు, మన వెపన్స్ కూడా కొనట్లేదు, బ్లాక్ చేస్తుంది ఇండియా అని అంటున్నారు. సో ఇవన్నీ ప్రెషర్ టాక్టిక్స్ ఇండియా మీద పెట్టేవి. మీరు చెయ్యకపోతే ఈ 50% కాదు, 25 to 50 చేసాము, 500% కూడా చేస్తామంటారు. 50%, 500% చేసే ఎఫెక్ట్ అయ్యేవి మన మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సీ ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఫుట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఏవైతే మన లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో చాలా ఎఫెక్ట్ అవుతాయి. దర్ ఇస్ నో డౌట్. ఆల్రెడీ మీరు షేర్ మార్కెట్ చూసారంటే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అట్లాంటి వాళ్ళవి షేర్స్ 13%, 15% పడ్డాయి ఈ థ్రెట్ తోటి. వాళ్ళందరూ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. సో లింక్ ఉంది, డామినో ఎఫెక్ట్ ఉంది. కానీ ఏంటంటే
దాన్ని బ్లాక్మెయిల్ గా వాడుతున్నారు. ఇండియాకి తొందరగా ప్రెషరైజ్ చేసి ఆ ట్రేడ్ డీల్ సైన్ చేయడానికి. ఇండియా ఏముంటుంది, మా టర్మ్స్ లో మేము సైన్ చేస్తాము, మీ కృత్రిమ ఫుడ్స్ అవన్నీ మీరు మాకు ఇండియన్ మార్కెట్ లో పుష్ చేస్తారంటే మేము సైన్ చేయమని అంటున్నారు, మా ఫార్మర్స్ ఇంట్రెస్ట్ మేము ముందర పెడతామని అంటున్నారు. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఆ ఇష్యూస్ అవన్నీ మాట్లాడుకుని ముందరికి వెళ్తామంటున్నారు. సో ఇదంతా లివరేజ్ అండ్ కౌంటర్ లివరేజ్, ఇంటర్నేషనల్ స్ట్రాటజీ గేమ్స్ లో లివరేజ్ అండ్ కౌంటర్ లివరేజ్ గేమ్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఇస్ హోల్డింగ్ స్ట్రాంగ్, బట్ థ్రెట్ ఆఫ్ రష్యన్ థ్రెట్ ఆఫ్ యుఎస్ ప్రెషర్ ఈజ్ రియలిస్టిక్. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఎట్లా అంటే మనము హెడ్జింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎక్కడైతే వేరే చోటు బెనిఫిట్స్ ఉన్నాయో అక్కడ చేసి డైవర్సిఫై చేయాలి మన ఇన్వెస్ట్మెంట్స్, మన ఎక్స్పోర్ట్స్ ని. యుఎస్ మీద డిపెండెన్స్, అందుకే ఒక పాలసీ ఎందుకు ఐ అగ్రీ విత్ అంటే కోవిడ్ టైం నుంచి మోడీ గారు అంటున్నారు ఆత్మనిర్భర్ భారత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మేక్ ఇన్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయండి, డొమెస్టిక్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎంకరేజ్ చేయండి. ఇక్కడ మనం డొమెస్టిక్ ప్రొడ్యూస్ చేసామంటే అక్కడ మనకి ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది అని అప్పటి నుంచి అంటున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ కూడా ఒకసారి 30 పడడంతో దాని తర్వాత రిక్వెస్ట్ లోకి వచ్చాడు ఆయన, క్లోరోక్విన్ పంపించలేదని మనం కోవిడ్ లో మీరు గుర్తు చేసుకుంటే. దాని తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనం క్లోరోక్విన్ పంపించాం వాళ్ళకి. క్లోరోక్విన్ పనిచేసిందా లేదా కోవిడ్లో వేరే విషయం, బట్ మనం పంపించాం, ఎక్స్పోర్ట్ చేసాం యూఎస్ఏకి. అక్కడి నుంచి ఐడెంటిఫై చేసి మనము మేక్ ఇన్ ఇండియా మీద పుష్ ఇస్తున్నాము. ఆ మేక్ ఇన్ ఇండియా మీద పుష్ మీద హెచ్ఐఎల్ ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి. డిఫెన్స్ సెక్టర్ కూడా నౌ ఇట్ ఇస్ డెవలప్డ్, ఆల్మోస్ట్ 30-40% గ్రోత్ అయ్యింది. సో అది సరిపోదు, మనకి ఇంకా పుష్ ఇవ్వాలి, ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తేనే కానీ మనకు సెల్ఫ్ డిపెండెన్సీ పెరిగి వేరే ఇంటర్నేషనల్ నేషన్స్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ వినడము, ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ వినడం ఆగుతాయండి. రైట్, ఒకసారి రావు గారి దగ్గరికి వెళ్దాం. రావు గారు, 2 ఆస్పెక్ట్స్, ఆయన హిట్ లిస్ట్లో 20 దేశాలు, మనం ఉంటామా లేదా. ఇంకొకటి ఏంటంటే ఆగిపోయిన డీల్, ఈయన ఫోన్ చేయలేదట అందుకని ఆగాడట. అమెరికా అలిగిందనమాట. వాళ్ళ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ అనే మాట చూస్తుంటే కొంచెం ఏంటో ఆ తెంపరితనం కనిపిస్తుంది. ఈయన ఫోన్ చేస్తే కానీ అక్కడ కాదు. ఇప్పుడు మన అవసరాలు, యాజ్ రైట్లీ సెడ్ బై కర్నల్ పరం గారు అండ్ పుల్లారావు గారు, మన అవసరాలకు అనుగుణంగా మనం ట్రేడ్ డీల్స్ చేసుకుంటాం. వాడు ముహూర్తం పెట్టి ఫలానా 8 నుంచి 8:45 మధ్య చేసేయాలి, తర్వాత రాహుకాలం వస్తుంది, వర్జం వస్తుంటే ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఆ రకమైన ఒత్తిడి పెట్టడం ద్వారా, ఆ పోలీసింగ్ చేయడం ద్వారా అమెరికా తీసుకొస్తున్న ఈ ప్రెషర్ టాక్టిక్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? అంటే మన 2 దేశాల మధ్య రిలేషన్స్ ఏమన్నా, అంటే ఒకవేళ ఉన్నాయని ఎవరన్నా అనుకుంటే స్ట్రెయిన్ అయ్యే అవకాశము, సూచన ఏమన్నా కనిపిస్తుందా? స్ట్రెయిన్ పూర్తిగా అయిపోయింది, కానీ మారిపోతాయి. ట్రంప్ పర్మనెంట్ ఫీచర్ కాదు కదా, ఇంకో 700-800 రోజులు ఉంటాడు, ఫినిష్. మనకి ఏమిటంటే చేసేది, మీరు మమ్మల్ని అడగాలి. రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మోడీ దాకా ఫోన్ చేశాడు, బ్రతిమాలాడు, చేశాననే అలవాటు ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ ఏవో చేస్తున్నాడు. లేకపోతే డిప్లొమసీలో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి సారీ చెప్పండి వాసుదేవన్ గారు. ట్రంప్ కి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేయలేదు అనేటువంటిది వాస్తవం కాదు. 2025లో 8 సార్లు ఫోన్ చేశారని చెప్పేసి మన ప్రభుత్వమే చెప్పింది. చివరి ఫోన్ కాల్ డిసెంబర్ 12న చేసినట్లుగా కూడా సమాచారం అనేటువంటిది మనకు ఉన్నది. అయితే ఈ 8 సార్లు ఏం మాట్లాడారు ట్రంప్ నరేంద్ర మోడీ గారు అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇది ఒప్పందం కుదరకపోవడానికి మోడీ గారు ఫోన్ చేయలేదు అనేటువంటిది వాస్తవం కాదు. ఒకటి, 20 సంవత్సరాలుగా ఒప్పందం కుదరట్లేదు. మన్మోహన్ సింగ్ హయాం నుంచి ఒప్పందం కుదరట్లేదు. ఇవాళ మోడీ గారు ఫోన్ కాలు లేకపోతే ఇంకోటి కాదు. 20 ఏళ్ళ నుంచి ఏదైతే అమెరికా మన మీద ఒత్తిడి చేస్తా ఉందో, మన మార్కెట్, మన పౌల్ట్రీ, మన డైరీ, మన అగ్రికల్చర్, ఇదే కదా మనకున్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలు. వీటన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తా ఉంది. కోడి మాంసానికి, కోడి కాళ్ళకి మనకి మీరు పన్నులు తగ్గించాలంటే మన దేశం సంతుష్టీకరించడానికి బాతు మాంసం మీద పన్ను తగ్గించింది. బాతు మాంసం తినేవాళ్ళు ఉంటారు, కానీ కోడి మాంసంతో పోలిస్తే బాతు మాంసం అనేటువంటిది అది అంతే. మన దేశం అటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది, మిగతా రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ఉంది. కానీ మన లైఫ్ లైన్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇవి. వీటిల్లో కనుక ఎవ్వరు అమెరికా లేదా మరొక దేశానికి కనుక మన మార్కెట్ ని తెరిచేట్లయితే, ఆ తెరిచినటువంటి సమయంలో ఉన్నటువంటి పాలక పార్టీ
అది మటాష్ అయిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే మన్మోహన్ సింగ్ కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ ఈ విధమైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది. ఇప్పుడు 500 అనేటువంటిది కూడా మరొక బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ తప్ప మరొకటి లేదు. అందుకని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు అదృష్టి సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఒప్పుకుంటది, పెళ్ళట్టుంది, ప్రేమ అంటుంది, అది నాతోనో కాదో నాకు తెలియట్లేదురా చారి, నువ్వు చెప్పు అంటాడు. ఫోన్ మాట్లాడుకుంటున్నారు మన వాళ్ళు, మన మంత్రులు పీయూష్ గోయల్ వెళ్తున్నారు, చర్చలు జరుపుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆ ఒక్కటే అడక్కు అనేటువంటి దాని దగ్గర ఇప్పుడు స్టక్ అయి ఉంది. అందుకని దానికి అంగీకరించడం లేదా, అంగీకరించకపోతే మీ సంగతి తేలుస్తానని చెప్పేసి అన్నాడు. మరి హిట్ లిస్ట్ అంటే ఇంక వేరే హిట్ లిస్టే ఉంది. భారత్ కూడా హిట్ లిస్టే కదా, 500% వేస్తానంటే ఏదో ఒకప్పుడు మిలిటరీ రీత్యా వచ్చి వెనుజులా మధురోని పట్టుకున్నట్టుగా నరేంద్ర మోడీని పట్టుకుపోతారా? అది కాదు సమస్య. అందుకని డెఫినెట్ గా ఇండియా కూడా హిట్ లిస్ట్ లో ఉంది. అమెరికా తప్ప ప్రతి దేశం, కెనడా హిట్ లిస్ట్ లో ఉంది, ఐరోపా నాటో దేశాలు హిట్ లిస్ట్ లో ఉన్నాయి. ఎవరికి లేవు అమెరికా ప్రయోజనాలు? ప్రతి దేశం వాడు తప్ప మిగిలినటువంటి హిట్ లిస్టే. అందుకని ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో నిజంగానే ఒక అగ్ని పరీక్ష ఎదురవుతా ఉంది. దీని నుంచి మోడీ వ్యక్తిగతంగా కాదు, మనం మోడీ అని ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఈ దేశంలో ఏం జరిగినా మోడీ అనేటువంటి ప్రచారం జరిగింది, వ్యక్తి పూజ మొత్తం అంతా కూడా మోడీ దాన్ని జరుగుతాం. అందుకని ఇండియన్ గవర్నమెంట్ కనుక దీనికి గనక లొంగిపోయేట్లయితే మోడీ గారి ప్రతిష్ట పోతుంది, బీజేపీ ప్రతిష్ట పోతుంది, ఎన్డీఏ ప్రతిష్ట పోతుంది, సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అందుకని అసలు విషయం ఏమిటి, వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం చెప్పాలి అనేటువంటిది ఇంతవరకు మన ప్రభుత్వం వైపు నుంచి మనకు క్లారిటీ లేదు. దోబూచులాడుతున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఇది మేము అడిగామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, ట్రంప్ కూడా. అందుకని ఏం జరుగుతుంది ఏంటి కదా, 2025లో ఎప్పుడో సెప్టెంబర్లో కుదురుతుందని చెప్పారు, 2026 జనవరి. ఇప్పుడు కుదురుతుందా లేదా అనుమానమే. కుదరకపోతే ఏం చేస్తాడనేటువంటిది మనం చూడాలి. సార్ ఇంకో ప్రశ్న, అంటే దీనికి అనుబంధంగా అనే ఇరాన్ గురించిన ప్రస్తావన కూడా చాలా బలంగా రౌండ్స్ కొడుతుంది. ఐతుల్లా ఖొమైనీని అమెరికా లిఫ్ట్ చేసిందా, లేకపోతే ఆయన రష్యా పారిపోయాడా? మూడోది అసలు ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఉన్నాడా లేదా, ఒకవేళ అమెరికా వెళ్ళి పట్టుకుంటారా, ఏం జరుగుతుంది ఏమిటి? ఇదే డెల్టా ఫోర్స్ గతంలో షా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఘోరంగా విఫలమైందో ఇరాన్ లో మనం చూసాం. అయితే ఆ తర్వాత మేము బాగా దాన్ని డెవలప్ చేశాము, ఎవరినైనా పట్టుకోగలము అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. చూద్దాం. ఇప్పుడు తెగించిన వాడికి తెడ్డేలింగం అన్నట్టు, మేము ఎవరినైనా క్యాప్చర్ చేస్తా ఉన్నప్పుడు ఆమె ఖొమైనీని చేస్తా ఉంటారు, లేదా పుతిన్ ని చేస్తా ఉంటారు, షీ జిన్పింగ్ చేస్తా ఉంటారు, ఎవరినైనా చేస్తా ఉంటారు. బస్తీ మీద సవాల్ అని చెప్పేసి తెగించి తాయెత్తు కట్టుకొని దిగిన తర్వాత దానికి ఎదురయ్యేటువంటి ప్రతిఘటనలు కూడా అదే విధంగా ఉంటాయి. అందుకని మదురో ఉదంతాన్ని చూసిన తర్వాత ప్రతి చిన్న దేశం కూడా తన జాగ్రత్తలు తాను తీసుకుంటుంది. అటువంటిప్పుడు ఇరాన్ ఇవాళ కాదు కదా, ఖొమైనీని అంతం చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం క్యూబా విషయంలో కూడా మరి కాస్ట్రోని చంపడానికి లేదా కాస్ట్రోని డిస్టెబిలైజ్ చేయడానికి ఎప్పటి నుంచో చేసినటువంటి ప్రయత్నాలు మన ప్రపంచానికి తెలిసిందే కదా. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి, ఎట్లా ప్రతిఘటిస్తారు అనేటువంటిది ఇవాళ ప్రపంచం ముందున్నటువంటి సవాల్. ప్రపంచానికే ఒక సవాల్ విసిరాడు డొనాల్డ్ ట్రంప్. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు అనేటువంటిది కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశమే. రైట్. ఒకసారి మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్. నమస్తే రామ్మోహన్ రావు గారు. హిట్ లిస్ట్లో మనం ఉన్నామా? నెక్స్ట్, అమెరికాకు అనుకూలమైన ట్రేడ్ డీల్ మీద మనం సంతకం చేయట్లేదు. ఎంతసేపటికి ఇదొక్కటే వాళ్ళ కామర్స్ మినిస్టర్ వచ్చి హోవార్డ్ లిట్నిక్ వచ్చి ఆయన మాట్లాడుతున్నది, ఈయన ఫోన్ చేయలేదు. ఈ నియోగిత్వం ఏంటి మధ్యలో, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ? ప్రపంచ పెద్దన్నగా ప్రవర్తిస్తున్న అమెరికా ఇవాళ మరింత దూకుడుగా పోయి అట్లా మధురైను ఐడెంటిఫై చేయడం, దీంతో చాలా రకరకాల ప్రచారం చేయడం చూస్తున్నాం. అదే పుతిన్ కూడా అట్లా చేస్తారు, మన మోడీని కూడా అట్లా చేస్తారనే మాట వస్తుంది. ఏమంటే ఇప్పటికి కూడా మన భారత ప్రభుత్వం, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు
మోడీ మన వ్యక్తి భోజనం అన్నిటికీ నేనే బాధ్యుడు అంటే తప్పు కూడా నువ్వే బాధ్యులు అవుతారు. కనుక ఇక్కడ ఏమవుతుందంటే భారత ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆ యుద్ధాన్ని నేనే ఆపాను అంటాడు 65 సార్లు అన్నాడు. ఇప్పటికి కూడా డైరెక్ట్ గా భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల ఆగలేదు యుద్ధం అని ప్రకటించిందా? ఎవరి ప్రమేయం లేదు, ఎవరి జోక్యం లేదు, ఇట్లా ఎవరు అంటున్నారు తప్ప అలానా నేను ఆపానన్న వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. నెంబర్ 1. రెండోది ఏంటంటే అమెరికా మొదటి నుంచి కూడా ఇవాళ కాదు, జో బైడెన్ ఏమో లాంటి వాళ్ళు డిప్లొమాటిక్ వ్యవహరించారు. ఈయన బహిరంగంగా అంటే మాంసం తింటున్నామంటే భూమికలు మెల్ల వేసుకున్నట్టు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అంతే తేడా. అమెరికన్ ఫస్ట్ అనేది మొదటి నుంచి ఉన్నది, నినాదంగా తీసుకున్నారు. మిగతా అధ్యక్షులందరూ కూడా పరోక్షంగా తీసుకొని అమెరికా వాళ్ళకు ఒకటే, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే సమస్యలే. కనుక ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 4 భౌతిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో చూసుకుంటే ఇది మరింత పెద్దగా అయింది. ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలంలో భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధం కూడా జరుగుతుంది. ఇప్పుడు బలహీనమైన దేశాలనేమో ఇట్లా ముదిరోలాగా మొత్తం ఎయిర్ లిఫ్ట్ చేయడం అట్లా చేస్తున్నారు. బలవంతమైన దేశాలను మన వాటినేమో ఈ సుంకాల యుద్ధంతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన భారత ఆర్థిక వ్యవస్థ ఇంకో రకంగా చూడాలి. మిగతా వాటి అంటే మనకున్నది. కానీ ఇవాళ RIC గట్టిగా బంధం ఏర్పడే ప్రయత్నంలో దాన్ని బెడిసికొట్టే ప్రయత్నం చేసి మీరు నష్టపోతారని అటు చైనాను, మన ఇండియాను, రష్యాను హెచ్చరించారు. ముఖ్యంగా ఇప్పుడు నిన్న 500% సుంకాలు ఎవరి మీద వేస్తా అన్నాడు? ఒక రకంగా బ్రిక్స్ దేశాలకు ప్రారంభమైన 3 దేశాలు ఉన్నాయి ఇందులో మనకి, అంటే బ్రెజిల్, ఇండియా, చైనా. వీటి మీద సరే ఎట్లాగో రష్యాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ దేశంలో ఇప్పుడు మానవహోమం జరుగుతున్నది. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడం లేదు. 20 సూత్రాల పథకం ప్రవేశపెడితే 20లో 18 ఒప్పుకొని ఇంకో 2 మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది, కథంతా మొదటికి వచ్చింది. ఈ దేశంలో ఇవాళ బలహీనమైన దేశాలను హెచ్చరిస్తూనే ఫిలిప్పీన్స్ లాంటి దేశం తిరగబడి ఆ అధ్యక్షుడు సేమ్ ముదిరో లాగానే నన్ను పట్టుకపోతే చూద్దాం అని ఛాలెంజ్ చేస్తుంటే పట్టుకపోతాం అంటున్నారు. అంటే ఇవాళ అసలు ప్రపంచ మధ్య చోద్యం చూస్తుంది అనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి నాశనం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎవరు మాట్లాడే పద్ధతి లేదు, ఎవరిని పట్టించుకునే ప్రయత్నం లేదు. గతంలో మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నానాజాతి సమితి ఏర్పడి 25 ఏళ్ళకే ముసలిది అయిపోయింది. 1945-42 రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత దాన్ని పనికిరాందని తేల్చి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా పనికిరాందని 80 ఏళ్ళు ఐక్యరాజ్య సమితికి. కనుక 80 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా వేరు వేదికల మీద ప్రపంచం అన్ని దేశాలు ఏకమవుతున్నాయి. మన వాసుదేవన్ గారు ఆ ఏకమయ్యే క్రమంలో వీటిని కూడా చేసే అంటే ఒకటి మొత్తం పంచాయతీల కంటే 2 డాలర్ రారాజుగా ఉండాలి, డాలర్ రారాజుగా మార్చాలి. కనుక డాలర్ విలువ తగ్గించే ఏ ప్రయత్నాన్ని కూడా అమెరికా ఒప్పుకోవడం లేదు. నెంబర్ 1. రెండోది చమురు విషయంలో కూడా మా ఆధిపత్యం కొనసాగాలంటున్నారు. ఇప్పటికీ మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చాలా వరకు ట్రంప్ చేసిన సూచనలు, ట్రంప్ చేసిన షరతులకు మనకు ఒప్పుకుంటున్నాం. పత్తి దిగుమతికి అనుమతించాం. ఇప్పటికే పత్తి ధరలు పడిపోయినాయి. మన దగ్గర 8,110 రూపాయలు పత్తి ధర ఉంటే 5,000 అమ్ముకుంటున్నాం. వాస్తవం గారు వినొస్తుంది కదా? వినిపిస్తుంది. వాళ్ళ 8,000 ఉండాల్సింది 5,000, 6,000కి మనం అడ్డికి పవసారి అమ్ముకుంటున్నాం మన పత్తిని. ఇట్లా 2-3 చమురు దిగుమతిని కూడా మనం రష్యాతో తగ్గించాం, అమెరికాతో పెంచుకున్నాం. అంటే మా రేటుకు కొనండి, మేము చెప్పిందే కొనండి అనే మాట మాట్లాడుతున్నారు. కనుక సమస్య లేదు. ఇవాళ జరుగుతున్న క్రమంలో అమెరికా పెద్దన్న పాత్రను ప్రశ్నించాల్సిన అవసరం అందరిది. సంఘటితంగా ప్రపంచం ముందుకు రావాలి, చిన్న దేశాలకు అండగా నిలవాలి. దాంతో పాటు ఎదుటి ఏవైతే ఈ దేశాల విషయంలో మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నాను నేను. మోడీ తప్పు చేస్తుందా అంటే మెల్లగా పోతున్నా, అంటే మెల్లమెల్లగా అమెరికా చర్యలను అరికట్టలేని పరిస్థితి వస్తుందనే ఒక వాదన ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఈ పరిణామాలు మంచివి కావు. ఇవాళ మనకి ఒక రకంగా చెప్పే ప్రమాదకరంగానే ఉన్నది. అమెరికా చేస్తున్న చర్యలు ప్రపంచం అంతా మిగతా దేశాలు ఒక రకంగా ఇటుపక్క ఖండించాల్సిన అవసరం ఉంది. అమెరికా చేస్తున్న చర్యలు ఇంకోటి కూడా ఉంది. నాటో కూటమి దేశాలను కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. చూస్తున్నాం కదా, యూరో కరెన్సీ వస్తే అమెరికా అధ్యక్షుడు యూరో కరెన్సీని ఎట్లా నాశనం చేసిండో చూసినాం. మొన్న మన బ్రిక్స్ దేశాల్లో ఒక మంచి ప్రతిపాదన చేసుకున్నాం. అట్లాగే G20లో కూడా మనం ప్రతిపాదన చేసినాం. లోకల్ కరెన్సీ వాడుకుందాం, మనం ఈ డాలర్ విలువ ఎందుకు పెంచాలని చెప్పి కృత్రిమంగా ఎందుకు పెంచాలని. దాని మీద కూడా ఇప్పుడు అసలు సక్కస్ అంతా ఒకటి డాలర్ విలువ డాలర్నే రారాజుగా చేయడం అనేది అమెరికా లక్ష్యం. రెండోది ప్రపంచ పోలీసుగా ఏ దేశమైనా నేను నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటున్నాడు ఆయన. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఇంకో 3 సంవత్సరాలు ఈయన భరించేది తప్పదు. అమెరికా అధ్యక్షుడు మన రేపు జనవరి 20 వస్తే 1 year పూర్తిగా వస్తుంది. ఇంకో 3 ఏళ్ళు భరించాలా ఇటువంటి దుద్దుడు వ్యక్తిని అని